నరేంద్ర మోడీ ప్రాణాలు తీయాలని కుట్రలు పన్నుతున్నటువంటి వాళ్ళల్లో అటు పాకిస్తానీ తీవ్రవాదులు ఉన్నారు, ఇటు పక్కన ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నారు. మొన్నటిసారి ఏదైతే చీనాబ్ వంతెన ఉందో అది అంతకుముందే ప్రారంభించాలి లాస్ట్ మంత్లోనే. అయితే ఏదైతే భుజం మీద వేసుకుని వాడేటటువంటి మిస్సైల్ లాంచర్తో మోడీని దెబ్బ కొట్టడానికి కుట్రలు చేస్తున్నారు అన్నటువంటిది అప్పట్లో తేలినటువంటి అంశం. చాలా ప్రిపేర్డ్గా ఉన్నటువంటి సందర్భం. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కాదు అది, ఎందుకంటే సరిహద్దు అవతల నుంచి వస్తే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాడచ్చు, సరిహద్దు లోపల నుంచి వస్తే ఏ డిఫెన్స్ సిస్టమ్స్ వాడతారు. అప్పుడు టూర్ క్యాన్సిల్కి అదే కారణం అన్న ప్రచారం జరిగింది, వేరే కారణం ఏదో చెప్పారు. అయితే మొన్న మళ్ళీ వెళ్ళారు చీనాబ్ నది మీదన ఆ రైలు వంతెన ప్రారంభించారు, వందే భారత్ కూడా దాని మీద ప్రయాణం సాగిస్తుంది. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, కెనడా G7 సమావేశాలకు ముందు పిలవలేదు, తర్వాత పిలిచింది, ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి అడుగు పడుతుంది. ఏంటయ్యా అంటే ఖలిస్తానీలు అంబుష్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ని మర్డర్ చేయడానికి అంబుష్ చేయబోతున్నారు అన్నటువంటిది, నరేంద్ర మోడీని టార్గెట్ చేయబోతున్నారు అన్నటువంటిది ప్రధానంగా చర్చకొచ్చింది. అమరవీరులు ఎట్లయితే ఇందిరాగాంధీని చంపినటువంటి ఎవరైతే ఆమెకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉన్నారో ఇద్దరు, వాళ్ళని అమరవీరుల కిందని పేర్కొంటారన్నమాట ఖలిస్తానీ తీవ్రవాదులు. అట్లాగా ఒక ఇద్దరిని ఇప్పుడు నరేంద్ర మోడీ కోసం సిద్ధం చేశారు, వాళ్ళని అమరవీరులుగా చేయడానికి సిద్ధం చేశారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, బీబీ సత్నం కౌర్ అండ్ బీబీ వహేగురు కౌర్. వీళ్ళని సూసైడ్ బాంబర్స్గా వాడటానికి రెడీ అవుతున్నారు. వీళ్ళు ఇంతకుముందు ఇండియన్ ఆర్మీ ట్యాంక్స్ని ధ్వంసం చేయడానికి ఎట్లా వాడారో వీళ్ళని వాడి ఇండియన్ ఆర్మీ ట్యాంక్స్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నం నరేంద్ర మోడీ మీద కెనడాలో జరిగే ప్రమాదం ఉంది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారంతో అప్రమత్తమై ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మోడీ అయితే మొహమాటం లేకుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ధైర్యం చేసి.